జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. భూమిపై ఉన్నటువంటి ప్రతి ఒక్క విష్ణు ఆలయం పవిత్రమే. కానీ ఆళ్వార్లు స్వయంగా దర్శించి మంగళాశాసనం చేసినటువంటి క్షేత్రాలు మాత్రమే దివ్య దేశాలుగా ప్రసిద్ధి చెందాయి. మొత్తం శ్రీ వైష్ణవ దివ్య దేశాలు 108. వాటి వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యాలు, ఆళ్వార్లు వాళ్ళ యొక్క అనుభూతులు, ఈరోజు మనం దివ్య దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి భారతదేశంలో, వాటి గురించి తెలుసుకుందాం. అసలు దివ్య దేశం అంటే ఏమిటి? ఆళ్వార్లు తమ యొక్క నాలాయిర దివ్య ప్రబంధాన్ని స్తుతించినటువంటి శ్రీమన్నారాయణ క్షేత్రాలే దివ్య దేశం. మొత్తం 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. వీళ్ళు శ్రీమన్నారాయణుడిపై ఉన్నటువంటి పరమ భక్తితో ఈ యొక్క దివ్య ప్రబంధాన్ని రచించారు. వీళ్ళలో ముఖ్యమైనటువంటి ఆళ్వార్లు పొయ్గై ఆళ్వార్, భూదత్త ఆళ్వార్, పే ఆళ్వార్, నమ్మ ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్. వాళ్ళ యొక్క కీర్తనలు వేదాలకు సమానంగా భావించబడతాయి. దివ్య దేశాలు అంటే కేవలం అవి ఒక ఆలయాలు కాదు, ప్రతి క్షేత్రం ఒక పురాణ కథను కలిగి ఉంటుంది. దివ్య దేశాలు ముఖ్యంగా ప్రాంతాల వారీగా చూస్తే ఒక్క తమిళనాడులోనే 84 దివ్య దేశాలు ఉన్నాయి. అదేవిధంగా కేరళలో 11 దివ్య దేశాలు. మన ఉభయ రాష్ట్రాలైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లోనే 2 ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో 4 దివ్య దేశాలు ఉన్నాయి. ఉత్తరాఖండ్లో 3 దివ్య దేశాలు. గుజరాత్లో ఒకే ఒక్క దివ్య దేశం. ఇక నేపాల్లో ఒకే ఒక్క దివ్య దేశం, ముక్తినాథ్. భూమి వెలుపల ఉన్నటువంటి దివ్యలోకాలు క్షీరసాగరం మరియు వైకుంఠం. ఇక ఆళ్వార్ల మనసులో ఎక్కడ చూసినా శ్రీ మహావిష్ణువే. ఆ పద్యాలు కూడా ఈ యొక్క దివ్య ప్రబంధంగా ఏర్పడ్డాయి. శ్రీ మహావిష్ణువుకు అంకితమైనటువంటి 108 దివ్య దేశాల గురించి, ప్రతిరోజు ఒక దివ్య దేశం గురించి, ఏ ఆళ్వార్లు ఏ దివ్య దేశం గురించి ప్రబంధాన్ని రచించారో అనే విషయాన్ని కూడా మన ఛానల్లో ప్రతిరోజు ఒక దివ్య దేశం గురించి వీడియో వస్తుంది. ఆళ్వార్ తిరువడిగలే శరణం.